ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ టమాటా కూర చేస్తున్నాను. చూడండి, మా పెరట్లో దొరికిన వంకాయలతో టమాటాలతో నేను కూర చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. కలర్ కానీ పచ్చిమిర్చి కానీ ఎంత నీట్గా చక్కగా వచ్చినాయి. వాటిని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసాను. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి కండ్ర రాదు, చేదు రాదు. ఇక టమాటాలు కట్ చేశాను. నేను ఎప్పుడు వంకాయ టమాటాకి ఎన్ని వంకాయలు పావు కిలో వంకాయలు తీసుకుంటే పావు కిలో టమాటాలు వేస్తాను. అప్పుడు కూర చాలా రుచిగా గుజ్జుగా వస్తుంది. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. వీటిని నేను వంకాయ టమాటా కూర మీకు ప్రిపరేషన్ ఎట్లా అన్నది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనం ముందుగా ఆ కళాయి పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం. దీంట్లో వాటర్ వేయం కాబట్టి కొంచెం నూనెలోనే మగ్గనిస్తాము. ఈ కూర వారం రోజుల పైన ఉంటుంది. మనకి ఎంత బాగుంటుందంటే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చక్కగా నీళ్ళు వేయకుండా నూనెతోనే మగ్గనిస్తాం కాబట్టి చాలా చక్కగా ఉంటాయి. చూడండి, ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవి బాగా కొంచెం మరీ నల్లగా ఏగక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా కొంచెం మగ్గిందనుకో ఫ్రెండ్స్, చాలు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని కట్ చేసి వేసుకున్నాం కదా, చాలా లేతగా ఉన్నాయి. వాటిని దీంట్లో వేసేయండి. పర్పుల్ కలర్ వంకాయలు, ఏ వంకాయ అయినా సరే మనం ఇదే ప్రాసెస్ అనమాట. వంకాయ టమాటా కూర అంటే ఇలాగే చేస్తున్నాను నేనైతే. చూడండి, మన వంకాయ కూరకి ఆంధ్ర వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీని మీద ఒక పాట కూడా కట్టారు. చాలా సినిమాల్లో కూడా పెట్టారు ఆ పాటల్ని. ఆహా ఏమి రుచి తినరా మై మరచి, రోజు తిన్నాగని మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అని ఇలాంటి పాటలు చక్కగా వంకాయ కూర మీద పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగా కొంచెం మగ్గనిద్దాం. ఎంతోసేపు పట్టదు, ఒక 5 మినిట్స్ మగ్గితే మూత పెట్టి సరిపోతుంది. ఇట్లాగా కొంచెం మగ్గితే మనకి సరిపోతుంది. మరీ ఎక్కువ మగ్గింది అనుకోండి, పేస్ట్ అయిపోతుంది కూర. అందుకని కొంచెం మగ్గనట్టుగా మగ్గేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, మనం ఇంకా పసుపు ఉప్పులు అన్నీ మీ టేస్టుల ప్రకారమే చేసుకోండి. చూడండి, నేనైతే 1/2 కేజీ ఉంటాయి కాబట్టి ఒక స్పూన్నర వేసాను కారం. తర్వాత మనం వాటర్లో ఉప్పు అనేసినా కూడా సరిపడే ఉప్పు వేసుకోండి. ఇలా కలిపేసుకోండి ఫ్రెండ్స్. కలిపేసుకుంటారు కదా, ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు ఎక్కువ వేసుకుంటే కొంచెం గుజ్జులాగా కూర వస్తుంది. చూడండి, ఇలాగా కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. మూత పెట్టి మగ్గనిద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మగ్గిపోయినాయి చూసారా వంకాయ టమాటా. దీంట్లో అసలు మనం వాటర్ వేయము, టమాటాల్లో ఉండే వాటరే ఈ కూరకి బాగా పనికొస్తుంది. వితౌట్ వాటర్తో మనం ఇలాగ కొంచెం నూనె పడుతుంది, మగ్గించుకుని వేసుకుంటాము. దీంట్లో కొంచెం కొత్తిమీర, మనం ఎంత కావాలంటే అంత కొత్తిమీర, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కొత్తిమీర వేసుకుని ఈ ముక్కలు కనిపించకుండా టమాటా ముక్కలు కొంచెం మగ్గనిచ్చేసామంటే కలర్ఫుల్గా వంకాయ టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇది 1 వీక్ ఉంటుంది, మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్ళచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది, బయట పెట్టుకున్న 1 or 2 days ఉంటుంది. ఏమీ పడవు, దీంట్లో వాటర్ కంటెంట్ ఏమీ లేదు కాబట్టి మనం టమాటాలతోనే మగ్గిస్తాము, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకని రెడీగా మనం చేసుకుని పట్టుకెళ్ళచ్చు. ఊరికే వంకాయలు బాగా మగ్గిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే వండుకుంటారా వంకాయ కూర? చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వంకాయ టమాటా కూర రెడీ ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు కూడా చాలా మెత్తగా మగ్గిపోయినాయి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని రెడీ ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న కూర మనకి వారం రోజులైనా పాడవదు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు కూడా దాన్ని తీసుకుని కొంచెం లైట్గా వేడి చేసుకుని తినేయచ్చు. చూసారా ఫ్రెండ్స్, వంకాయ టమాటా కూర ఎంత చక్కగా అయిందో చూడండి. దీన్ని మనం వైట్ రైస్తో చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.